హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏప్రిల్ 5న రష్మిక మందన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి ఈ బ్యూటీకి శుభాకాంక్షలు చెబుతున్నారు. కిరిక్ పార్ట్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చెలో మూవీలో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో, ఇటీవల విడుదలైన ఎనిమల్ మూవీలో గీతాంజలి పాత్రలో తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకొని ఏంటో నిరూపించుకుంది. ఇవాళ టోక్యోలో జరిగిన క్రంచెరోల్ అనే అవార్డులకు హాజరైంది ఈ ముద్దుగుమ్మ. భారత్ నుంచి ఈ వేడుకకు హాజరైన తొలి సెలబ్రిటీ రష్మికనే కావడం విశేషం. అలాగే జపాన్కి చెందిన వనిట్యూకా టైగర్ ఫ్యాషన్ సంస్థకు బ్రాండ్ అడ్వకేట్గా నిర్వహిస్తోంది. ఆ సంస్థకు అడ్వకేట్ రష్మికనే. మ్యాగజైన్ ప్రకటించిన ఫోర్బ్స్ ఇండియా 30 లండన్ 30 జాబితాలోనూ రష్మిక స్థానం సంపాదించుకుంది. ఇందులో అగ్రస్థానంలో నిలిచింది రష్మిక మందన. అలాగే నెదర్లాండ్కు చెందిన పీస్ అవార్డ్ నామినేషన్లో నిలిచింది రష్మిక. ఇందులో బెస్ట్ ఏషియన్ నామినేషన్లో ఇండియా నుంచి రష్మిక నిలిచింది. అలాగే ఇన్స్టాలో భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ హీరోయిన్లలో రష్మిక ఒకరు. ఆమెకు ప్రస్తుతం 43 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్న తొలి రష్మిక కావడం విశేషం. థ్యాంక్ యూ.